మెల్లగా జాయిన్ మెల్లిగా జాయిన్ అవుతూ ఉంటారు అందరూ. మాస్టర్స్, మెడిటేషన్ చేద్దాము. కళ్ళు మూసుకుందాము. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాము. కాలు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరిగే శ్వాసని గమనిద్దాము. 9 శ్వాసలు ఎరుకతో సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అవేర్నెస్తో గమనిద్దాము. ఎప్పుడైతే ఆలోచనలు స్టార్ట్ అవుతాయో వెంటనే శ్వాస మీదకి రావాలి మాస్టర్స్. మన బాడీని చాలా రిలాక్స్గా ఉంచుదాము. మన సహస్రారాన్ని చాలా రిలాక్స్గా ఉంచండి. మన పంచేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని రిలాక్స్గా ఉంచుతాము. అలాగే షోల్డర్స్, నెక్, స్పైన్, మన కాళ్ళు, చేతులు అన్నింటినీ గమనిద్దాము. చక్కని ఒక ప్రశాంతత వస్తుంది మన బాడీకి. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సార్ గారికి, అలాగే మహావతార్ బాబాజీ గారికి, వారి శిష్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అయి ఉందాము. అట్లాగే ఏంజల్స్కి, ఆర్కేంజల్స్కి, మన స్పిరిచువల్ గైడ్స్కి, యాన్సిస్టర్స్కి, నక్షత్ర మిత్రులైన ఆర్క్టూరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఓరియన్స్, శంబాల మాస్టర్స్, పరమగురు మండలి, ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్, హీలింగ్ మాస్టర్స్, ఆరా క్లీనింగ్ మాస్టర్స్,
అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి కాన్షియస్‌నెస్ కనెక్ట్ అయి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్ర మిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్త ఋషులు, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాతి, మానవ జాతి. వీరందరికీ మనము కృతజ్ఞులై ఉందాము. వారి ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుదాము. సకల సృష్టికి మూలమైన మూల చైతన్యానికి కనెక్ట్ అయి ఉందాము. మెటట్రాన్ క్యూబ్‌కి, గిజా పిరమిడ్ ఎనర్జీస్‌కి, లయన్ గేట్ పోర్టల్ ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉందాం. ఒక్కొక్కరికి ధ్యానం ఒక్కోలా కుదురుతుంది. ఒకరికి బాడీ చాలా హెవీగా అనిపిస్తుంది. ఒకరికి థర్డ్ ఐ దగ్గర గుచ్చినట్లుగా అట్లా పోకింగ్ లాగా అనిపిస్తుంది. వైబ్రేషన్స్ అలా ఉంటాయి. ఒక్కొక్కరికి సహస్రారంలో, ఒకరికి బాడీ చాలా లైట్‌గా అనిపిస్తుంది. బాడీలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎవరికి వారు చెక్ చేసుకుంటూ, వారి వైబ్రేషన్స్ ఎటువైపు ఉన్నాయో దానిపైన ధ్యాస మళ్లిద్దాము. గమనించండి మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో. బాడీ పెయిన్ ఉంటుంటే పెయిన్ వైపు ధ్యాస మళ్లించండి. థర్డ్ ఐ వైబ్రేషన్ ఉంటే అక్కడ గమనించండి. సహస్రారంలో వైబ్రేషన్స్ ఉంటే అక్కడ గమనించండి. బాడీ లైట్‌గా అనిపిస్తే అక్కడ గమనించండి. హెవీగా అనిపిస్తే అక్కడ గమనించండి. ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది. అయితే గమనించే ప్రాసెస్‌లో థాట్స్ వస్తూ ఉంటే, థాట్స్ నుంచి మళ్ళీ ధ్యాస శ్వాస మీదకి మళ్లించాలి. ఇదే అసలైన ధ్యానం. ధ్యానం కుదరడానికి, ధ్యానంలో ముందుకెళ్ళడానికి ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది మాస్టర్స్. ఎక్కడ ధ్యాస ఉంచినా థాట్స్ వస్తే వెంటనే శ్వాస మీదికి రావాలి. అనంతమైన శక్తి, విశ్వశక్తి మన రంధ్రం గుండా మన అన్ని శరీరాల్లోనికి ప్రవేశిస్తోంది. ఈ తీసుకున్న విశ్వశక్తి ద్వారా మన ఆరా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చక్కగా ఎక్స్‌పాండ్ అవుతోంది. గమనించండి.
ఎక్స్‌పాండ్ అయిన ఆరాలోనికి అద్భుతమైన జ్ఞానం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మన శక్తి వలయం ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందో, మనం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాము. అది ఒక ఇంటర్వ్యూ ద్వారా అయినా కావచ్చు, ఒక రీల్ ద్వారా అయినా కావచ్చు, ఒక మాస్టర్ రూపకంగా జ్ఞానాన్ని గాని, ఏదో రకంగా మన శక్తి వలయము ఎక్స్‌పాండ్ అయిన కొలది మనం రిసీవ్ చేసుకుంటాం జ్ఞానాన్ని. చూడండి, ధ్యానం ద్వారా అనంతమైన శక్తి రిసీవ్ చేసుకుంటాము. అద్భుతమైన జ్ఞానము మన ఆరా రిసీవ్ చేసుకుంటుంది. ఆరా నుంచి మన అన్ని ప్రతి సెల్ అబ్జర్వ్ చేస్తుంది ఆ జ్ఞానాన్ని. మన సెల్ అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి మన కాన్షియస్ మైండ్‌తో సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి చేరవేస్తుంది ఆ జ్ఞానాన్ని. సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోతే అక్కడి నుంచి మనకు కావలసిన విధంగా మనం ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు ఆ జ్ఞానాన్ని. మనం తీసుకునే సెషన్‌లో కావచ్చు, ఒకరికి ధ్యానం చెప్పేటప్పుడు కావచ్చు, మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాగి ఉన్న అద్భుతమైన జ్ఞానము మనం అందరికీ పంచుతాము. అదే నిజమైన స్పిరిచువాలిటీ. సత్యాన్ని సత్యంగా బోధించడమే మన ఆధ్యాత్మిక ఎదుగుదల. ఈ ప్రాసెస్‌లో మనకెన్నో టెస్ట్‌లు, యాస్ట్రల్ టెస్ట్‌లు, ఫిజికల్ టెస్ట్‌లు జరుగుతూనే ఉంటాయి మాస్టర్స్. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అనేది మాస్టర్స్ యొక్క డివైన్ ప్లాన్. మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మన హయ్యర్ సెల్ఫ్, మన ఆత్మ, మన పూర్ణాత్మ, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. మన యాన్సిస్టర్స్, మన స్పిరిట్ గైడ్స్ అందరూ. మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత వర్క్ జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. 2 మోర్ మినిట్స్. మనం రిసీవ్ చేసుకున్న ఈ అనంతమైన శక్తి, అద్భుతమైన జ్ఞానం, ప్రపంచ శాంతికి
భూమాతకి, ప్రకృతి మాతకి, మన లవ్డ్ వన్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, మన యాన్సిస్టర్స్‌కి అందరికీ కొంత షేర్ చేసుకుంటున్నాము. పంచితే పెంచబడుతుంది. మనం ఎంత ఇస్తే అంత హృదయంలో మనం ఇంకా నింపుకుంటూ ఉంటాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మన ఆరాని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉందాము. మన శక్తిని, వచ్చిన శక్తిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉందాము. హయ్యర్ వైబ్రేషన్స్‌తో. లోయర్ వైబ్రేషన్స్ అషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు మనం వీటిల్లో కూరుకుపోకుండా హయ్యర్ వైబ్రేషన్స్ అయిన గాడ్ క్వాలిటీస్ అయిన ప్రేమ, కరుణ, జాలి, హానెస్టీ, హంబుల్‌నెస్, పీస్, లవ్, లైట్ ఇలాంటి వాటితో గాడ్ క్వాలిటీస్ ఉంటాయి. వీటికి కనెక్ట్ అయితే మనం హయ్యర్ వైబ్రేషన్స్‌తో వైబ్రేట్ అవుతూ ఉంటాం మాస్టర్స్. వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మన ఫోకస్ ఎక్కడికైతే వెళ్తూ ఉంటదో మన ఎనర్జీ అట్లాగైతే ఫ్లో అవుతూ ఉంటుంది. మన ఫోకస్ దుఃఖం వైపు ఉందా, మన ఎనర్జీ దుఃఖంలో ఉంటుంది. మన ఫోకస్ పీస్‌గా, శాంతిగా ఉంటుందా, మన ఎనర్జీ గూడా అంతే శాంతితో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. వచ్చిన ప్రతి గురువుకి, మాస్టర్స్‌కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన హైయర్ సెల్ఫ్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. 2 అరచేతుల్ని రబ్ చేసి కళ్ళపైన పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మన 2 అరచేతులు చూసుకుంటూ మనం ధ్యానంలోంచి బయటకొస్తున్నాము. థాంక్ యూ. థాంక్ యూ. ధ్యానంలో ఉండాలనిపిస్తే కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉండండి. అట్లాగే వినండి. మణిగారు, లావణ్య గారు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? జాయిన్ అవ్వనట్టున్నారు గదా! యాహ్! జాయిన్ అయ్యేలోపు మనము ఒక్క నిమిషం చాట్‌లో 10 మోర్ మినిట్స్. ఓకే. ఓకే. యాహ్! ఈ జాయిన్ అయ్యేలోపు మొన్న నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ప్రేమ్‌నాథ్ సార్ ఎలా రావడము అనేసేసి జరిగింది అనేసి. ఆహ్, యాహ్! ఏంటంటే ప్రేమ్‌నాథ్ సార్ సెషన్ అందరూ అటెండ్ అయ్యారు గదా! ఎలా అనిపిచ్చింది గూడా మీరు చెప్పండి మీకు టైం ఉన్నప్పుడు. నేను వర్జీనియాలో అంటే యాక్చువల్‌గా ఎప్పటినుంచో మెడిటేటర్స్ ఎవరినైనా మాస్టర్స్ వస్తే బావుంటుంది. నేను మెడిటేషన్‌లోకొచ్చిన కొత్తలోనే
బ్రహ్మర్షి పత్రిజీ గారు గురువు అని తెలిసిపోయింది నాకు. సో సార్ కాళ్ళు మా ఇంట్లో పెట్టాలి. ఎప్పుడైనా యుఎస్కి వచ్చినప్పుడు చాలాసార్లు యుఎస్కి వచ్చారు సార్ అని తెలిసింది. అవ మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది. చాలా మందిని నేను కూడా మెడిటేషన్ చెప్పొచ్చు సార్ త్రూ అని నాకు ఎందుకో థాట్ వచ్చింది. నేను మెడిటేషన్లోకి వచ్చిన 1 వీకే తర్వాత నాకు అనిపించింది, సరే అది జరగొచ్చు. సాధన చేస్తూ 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 ఉన్న ఇన్నేళ్లలో ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది. ఇన్నేళ్లలో కూడా ఒక్క మాస్టర్ కూడా మా ఇంటికి రాలేదు. నేను సరిగ్గా చేస్తున్నానా లేదా అన్న ఒక థాట్ నాకు ఉండేది. చిన్నగా ఒకసారి ఏమైందంటే అనుకోకుండా సాయి కుమార్ రెడ్డి సారు లాస్ట్ ఇయర్ నేను ఎంఎంఎస్ టూకి నార్త్ కెరళకు వెళ్తే అక్కడ పరిచయం అయ్యారు. ఇలా చెప్పాను సార్కి నేను. సార్ పిట్స్బర్గ్ ఎక్కడ ఉంటారు మేడం అని సారే వచ్చి పరిచయం చేసుకున్నారు. పిట్స్బర్గ్లో సార్ అంటే అక్కడ మెడిటేటర్స్ ఉన్నారా అంటే నేను, హారిక, ప్రతిమ, మాధురి ఈ 4 మెంబర్స్ ఉన్నాం సార్. నాకు ఇంకా తెలీదు. కాకపోతే కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నా అని చెప్పడానికి అన్నప్పుడు నేను వస్తాను సార్, వస్తాను మేడం మీ ఇంటికి అన్నారు. కానీ 2 సార్లు వస్తాను అనుకున్నప్పుడు 2 సార్లు కూడా కుదరలేదు మాస్టర్స్. సార్కి ఏదో పని ఉండడము సార్ మళ్ళీ క్యాన్సిల్ చేయడం లాస్ట్ మినిట్లో. అయితే మొన్న 3 months బ్యాక్ కూడా శ్రీకాంత్ గార్లా గారు అట్లాంటా మాస్టర్ కూడా వస్తానన్నారు. టికెట్ బుక్ చేసుకున్నారు ఇక్కడికి. నేను సరే అట్లీస్ట్ మన చేసే మెడిటేటర్స్ అయినా పిలుద్దాము, కొత్తగా అట్లీస్ట్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. అది వీలవ్వలేదు. తర్వాత నాకు అనిపించింది సర్లే ఇంకెప్పుడోకప్పుడు మన ఎనర్జీస్ మంచిగా ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ హౌస్లో బాగా ఉన్నప్పుడు మాస్టర్స్ ఆటోమేటిక్గా వస్తారన్న నమ్మకం నాకు ఉండేది. సరే అట్లీస్ట్ రాకపోయినా కానీ నేను ప్రేమ్నాథ్ సార్ వస్తున్నారు కదా, మహేశ్వరి మేడం వస్తున్నారు కదా, నేను అట్లీస్ట్ వాళ్ళ సెషన్ అటెండ్ అవ్వాలనుకొని వర్జీనియాకి వెళ్దాం అనుకున్నాను. వర్జీనియా మాస్టర్స్ కూడా నాకు ఫ్లైర్స్ పంపించారు, రండి మేడం ఈ టైంలో ఉంది అది అనేసి. ఇంకా ప్రేమ్నాథ్ సార్ యుఎస్ ట్రిప్ అంతా మొత్తం 13 states వాళ్ళు తిరిగేది. అయితే నేను అనుకున్నాను ఆ 13 states లో మనకి వర్జీనియా దగ్గర కదా, ఇటైనా వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా ప్రేమ్నాథ్ సార్ గ్రూప్లో ఎవరో యాడ్ చేశారు ఆ సెషన్లో. నాకు తెలియదు అసలు నేను ఎలా యాడ్ అయ్యానో కూడా తెలియదు. సో దాంట్లో సెషన్స్లో చూసుకుంటే వర్జీనియా ఒకటి కనిపించింది, పెన్సిల్వేనియా ఒకటి కనిపించింది. అరే పెన్సిల్వేనియాలో ఎవరున్నారు మాస్టర్స్ మా స్టేట్లో అనేసి నేను ఏం చేశానంటే ఆ, అక్కడున్న నంబర్ ఉంది, మేడం సింధు మాస్టర్ అని చెప్పేసి పేరుంది. సో తనకు కాల్ చేశాను. ఎలాగో నాకు తెలుసు వర్జీనియా వస్తున్నారు ఈ వీక్లో అని చెప్పేసి. అయితే సింధు మేడంని పరిచయం చేసుకుందాము, ఒకవేళ మనకి 2 hours అయితే 1 hourలో ఉంటే కనుక మాస్టర్ చక్కగా నేను వర్జీనియాకి వెళ్ళాల్సిన పని లేదు కదా, అంత ట్రావెల్ చేసుకుంటూ అనుకొని నేను ఆ మాస్టర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళ అడ్రస్ పరిచయం అయ్యారు. మేడం కూడా మొన్న రీసెంట్గా ఇటు మూవ్ అయ్యారంట. అది వరకు ఎంఐ స్టేట్లో ఉండేవారు. ఎవరు మాస్టర్స్ ఇక్కడ నాకు తెలియదు మేడం, మీరు రండి తప్పకుండా మా ఇంటికి అంటే 4.5 hours అంటే మినిమం 5 hours నాకు డ్రైవ్ పడుతుంది. అమ్మా ఇంత దూరం నేను వెళ్ళాను, దానికంటే వర్జీనియా బెటర్ కదా నాకు అనుకున్నాను నేను. కానీ ఆ మేడం ఎలా అంటే సింధు మేడం అసలు చెప్పారనమాట, ఇక్కడ వస్తే బాగుంటుంది మేడం మీరు కూడా అని ఒక థాట్. అట్లా తను పాపం ఫోర్స్ ఏం చేయలేదు కానీ ఒకసారి రండి మేడం తప్పకుండా అంటే నేను నాకున్న ఫ్రెండ్ ఇక్కడ మాధురి మేడం ఉంటారు, సో తను అడిగాను నేను. అడిగితే ఆ మేడము చెప్పారనమాట, "ఆ, నేను రాను అని చెప్పారు. కానీ తన గైడ్ లక్ష్మి మేడము అట్లా అంట. సో తను నువ్వు వెళ్ళి కాస్ట్ ఎలాగైనా సరే ప్రేమ్నాథ్ అని కలుస్తున్నావు అంతే, కలవాలి అని చెప్పారు. సో తను నాకు ఫోన్ చేసి నేను వస్తాను సంచిత మన ఇద్దరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్దామంటే మా ఫ్యామిలీ కూడా అందరం వెళ్దాం అనుకున్నాం సింధు మాస్టర్ వాళ్ళ ఇంటికి. వెళ్దాం అనుకున్నాము. ఫోన్ చేసి చెప్పాను నేను, మేమందరం ఫ్యామిలీ వస్తాము అకామిడేషను అని అంటే, అయ్యో పర్లేదు మా ఇంటికే రండి మాది ఓన్ హౌస్ మేడం మీరు చక్కగా ఉండొచ్చు అని చక్కగా అసలు సింధు మాస్టర్ రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పడము, ఓకే అనుకోవడం. అయితే ఒక 2 days ముందు సింధు మాస్టర్కి ఏంటి అసలు ప్లాన్ ఏంటి అనుకొని మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మాస్టర్ టూ డేస్ మోర్ ఉంటారు ఇక్కడ. సాటర్డే వస్తారు, సండే రోజు సెషన్ అవుతుంది 11 to 4 మన ఇంట్లో. తర్వాత మండే ఉంటారు, ట్యూస్డే ఈవినింగ్ భారతి మేడము అనిల్ సార్ గారి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయమన్నారు హాఫే వర్జీనియా అని చెప్పారు. నాకు థాట్ వచ్చింది అనుకోకుండా 2 days ఉంటారు కదా, ఆ, అయితే పిట్స్బర్గ్కి తీసుకొచ్చుకుంటాను మేడం ఏమంటారు అంటే తప్పకుండా సార్ని మేడంని కనుక్కొని చెప్తానని తను కనుక్కొని చెప్పడము. తర్వాత మహేశ్వర్ మేడం నా కాంటాక్ట్ తీసుకొని మేడం కూడా మాట్లాడడము. ఏంటి మేడం అక్కడ ఉన్నారా మెడిటేటర్స్ అంటే లేదు కొంతమందే ఉన్నారు, 3-4 మెంబర్స్ ఉన్నాం అంతే, మిగతా అంతా కొత్త వాళ్ళే మేడం, నేను ఇన్వైట్ చేస్తాను
రావచ్చు, రాకపోవచ్చు. అది ఇంకా మన చేతిలో లేదు. కానీ మనం మాత్రం ప్రయత్నం చేద్దామని చెప్పి మేడం ఒప్పుకోవడము. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు వస్తానండము. ఇంకా సాటర్డే రోజు నేను, సింధు అదే నేను మాధురి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ అందరిని తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు అటు ఇటు తిరగడం ఎందుకని చెప్పేసి నేను మా ఫ్యామిలీని ఇక్కడే ఉండండి మేమే తీసుకొస్తామని చెప్పడం. నేను మాధురి మేడం ఇద్దరము సింధు మేడం వాళ్ళ ఇంటికి ఇంకా సాటర్డే రోజు నైట్ నేను వెళ్ళిపోయామన్నమాట. సండే రోజు సెషన్ అంతా అయిపోయింది. సండే రోజు నైట్ వరకు మళ్ళీ పిట్స్బర్గ్ తీసుకొచ్చుకోవడం అనేది జరిగింది. అక్కడ కూడా అద్భుతంగా క్లాస్ అయింది. మెడిటేషన్ చక్కగా చేపిచ్చారు. చాలా అనుభవాలు. ఒక అమ్మాయి అయితే ఒక మేడము వర్జీనియా నుంచి వచ్చారు. పద్మ మేడం అని చెప్పేసి వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొచ్చారు. అమ్మాయి కాలేజ్ సెకండ్ ఇయర్ మెడిసిన్ చదువుతోంది. రెండో అమ్మాయి కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇయర్ ఆగస్టులో జాయిన్ అవుతుందన్నమాట. వాళ్ళిద్దరూ ఎల్ఏకి వెళ్ళిపోతున్నారు. సార్ వచ్చే టైంలో వర్జీనియాలో ఉండరు మేడం. అందుకే నేను ఆల్ ది వే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అని ఆ మేడం రావడము, ఆ అమ్మాయికి సార్ గైడ్ చేసి మెడిటేషన్ చేపిస్తే తను గివప్ ఇద్దాం అనుకుంటుంది. మెడిసిన్ చాలా హెక్టిక్ అయిపోతుంది, మైక్రోబయాలజీలో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి సార్ కూర్చోబెట్టి చెప్తే మాస్టర్స్ మైక్రోబయాలజీ తనకి గైడ్ చేశారనమాట మెడిటేషన్లో. అంత అద్భుతం జరిగింది. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పింది. సార్ అన్నారు, కొద్ది రోజులు ప్రయత్నించు. నీ యాంబిషను, నీ గోలు, నీ ప్లాన్, డివైన్ ప్లాన్, నువ్వు మెడిసిన్, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా అవుతావు. లేదు, నీకు ఇంకా లేదు, రావట్లేదు అన్నప్పుడు మేడం మీ ప్లాన్ వేరే ఉంటుంది, డివైన్ ప్లాన్, మీరు అది చూసుకోండి అని సార్ గైడ్ చేయడం. చక్కగా ఒక 1 అవర్ మేడంని గైడ్ చేయడము ఆ అమ్మాయిని. ఆ తర్వాత మేడం 11:30కి సెషన్ అంతా అయిపోయినాక 11:30కి వర్జీనియాకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు మేడం. చూడండి అసలు 11:30కి ఇద్దరు పిల్లలతో ఒక మేడము, పెద్దమ్మాయి కూడా డ్రైవ్ చేస్తుంది. ఇద్దరు డ్రైవ్ షేర్ చేసుకున్నారు. 11:30కి స్టార్ట్ అయ్యారు. 4 అవర్స్ ఆ ప్లేస్ నుంచి. ఎంత అద్భుతమో చూడండి అసలు. అయితే పిల్లలు ఉండరని ఆ మేడం అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ రావడం నాకు నిజంగా అసలు ఎంత ఇన్స్పిరేషన్ అనిపించిందో. తర్వాత సార్ని తీసుకురావడము. అసలు చూసారా, ఎప్పుడైతే నేను బ్రహ్మర్షి పాదము మా ఇంట్లో మోపాలి, ఎనర్జీస్ రావాలనుకున్నాను, అలాగే ఏ మాస్టర్ కూడా వద్దామనుకున్నా అసలు డిస్కనెక్ట్ అయిపోయి కరెక్ట్గా ప్రేమ్నాథ్ సరే మా ఇంట్లో మళ్ళీ ఆ, అది వారి పాదాలు రావడం అనేది నిజంగా అద్భుతం అనిపించింది నాకు. అలాగే మహేశ్వరి మేడం కూడా. అసలు ఆ మేడం గురించి నాకు తెలియదు. వస్తున్నారు అనగానే ఆ మేడం పాడ్కాస్ట్ చూశాను. పిఎంసిలో నవకాంత్ ఆ, ఇచ్చిన అది మేడం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చూశాను. మేడం అసలు ఫస్ట్ మ్యారేజ్ ఎలా బ్రోక్ అయిపోయింది, తర్వాత సెకండ్ మ్యారేజ్ తను ఎలా చేసుకుంది, అసలు దాని అంతా డివైన్ ప్లానింగే. మేడం 12th గ్రేడ్లో వచ్చింది మెడిటేషన్లోకి. 30 ఇయర్స్. ప్రేమ్నాథ్ సార్ కంటే కూడా మహేశ్వరి మేడం సీనియర్ అని చెప్పి నాకు అర్థమైంది. ఆ మేడం రావడము, ఇది నిజంగా ఎంత అద్భుతం అనిపించిందంటే ప్రతిదీ అసలు డివైన్ ప్లాన్ అనేసి నాకు నిజంగా అదొక బ్లెస్సింగ్ అనిపించింది అది రావడం అనేది. అలా ఒక్కొక్కటి మా ఇంట్లో కూడా సెషన్ చాలా అద్భుతంగా అవ్వడము, సార్ చాలా మందిని గైడ్ చేయడం, చాలా మంది పాస్ట్ ఇన్కార్నేషన్స్ జన్మలు చూసుకోవడము. అసలు ఒక మేడం అయితే ఏడ్చారు. అంత బాగా ప్రాసెస్ జరగడము. మళ్ళీ సార్ ఇలా ఒక ప్రాసెస్ చేయించడం, మహేశ్వరి మేడం సోల్ సైన్స్ గురించి చెప్పడం. అయితే మేడంతో ఈరోజే మాట్లాడాను నేను. మేడం చెప్పారనమాట. ఆ, నాకు ఎక్స్పీరియన్స్ షేర్ ఈ గ్రూప్లో మనకి ఒక రోజు సెషన్ తీసుకుంటా అన్నారు. వెల్కమ్ లావణ్య మేడం, మిమ్మల్ని. నమస్తే. యా నమస్తే అండి. యా మీరు ఇంకా చెప్పొచ్చు. ఈ గ్యాప్లో నేను ప్రేమ్నాథ్ సార్ గారితో 100%. జర్నీ ఎలా అయిందో నేను జస్ట్ షేర్ చేసుకున్నాను. యా మీరు కానివ్వండి ఓ మేడం. ఓ, నేను మిస్ అయిపోయాను అయితే. నో ఓకే. ప్రాబ్లం. రికార్డింగ్ ఉంటుంది, దాంట్లో పెడదాము. యా. ఒక్క నిమిషం. యా 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 నేను మీతో మాట్లాడుతూ సిస్టమ్ లో కూడా లాగిన్ అయిపోతున్నాను. ఓ ఒక్కసారి. షూర్ షూర్ తప్పకుండా సారీ. మేడం. సో సారీ అందరికి. నాకు ముందుగా అవకాశాన్ని ఇచ్చిన ఈ క్రాంతి దర్శిని అనే చక్కటి పేరుండే ఈ గ్రూప్ లో అందరికి కృతజ్ఞతలు. అండ్ చాలా చాలా టకటకా చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి. దాంతో కొంచెం ఓవర్వెల్మ్ అయ్యి టైం జోన్ డిఫరెన్స్ అనేది గమనించకుండా ఆ నిర్లక్ష్యంగా ఉండి సెషన్ కి టైంకి రాలేనందుకు క్షమాపణ కోరుతున్నాను. అయ్యో నో ప్రాబ్లం మేడం, డోంట్ బి సారీ ప్లీజ్. మీరు రావడమే మాకు అసలు హ్యాపీ. అయ్యో.
యాహ్! యాహ్! మీ సో టైం ఇవ్వడమే. హ్మ్. లెట్ మీ ఓపెన్ మై కెమెరా. ఓకే. నమస్తే. ఇది లావణ్య. ఆహ్, సో, ఇంకెవరన్నా కూడా ఏమన్నా ముఖార విందాన్ని చూపిస్తారా? యాహ్! ఆ ఒక్కటి అడగొద్దు అంటారా? నాదైతే నిజంగానే అడగొద్దు. నేను 2 డేస్ నుంచి చాలా టైర్డ్‌గుండి నైటీ పైన కూర్చున్నా లిటరల్లీ. ఆ! వెల్కమ్ లావణ్య మేడం. మణి ఇది గారు. లావణ్య అనంగానే నాకు చివటమమ్మ గుర్తొచ్చారు. చివటమ్మ గూడా అంతే అంటారు. ఇది అని అంటారు ఆమె బాడీని. అవును. మేము ఆ అన్ బుక్ చదువుతూ ఉన్నాం నిన్నటి నుంచి. థాంక్స్ అమ్మ. వెల్కమ్ టు ది సెషన్ అమ్మ. థాంక్ యూ అండి. లావణ్య గారు, హ్యాపీ టు సీ యూ అండి. సో ప్లెజర్ అండి. మీరు మ్యూట్‌లోకి వెళ్ళారు మా లావణ్య గారు. ఫోన్‌లోంచి సిస్టమ్‌లోకొచ్చాను. సో, అందరికీ నమస్కారం. లా జస్ట్ ఒకసారి తెర తీయరా అన్నట్టు కర్టెన్ తీసేసి మీ ముఖార విందాల్ని చూపిచ్చేసి మళ్ళీ మూసేశారు. థ్యాంక్ యూ. ఓకే. సో, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, మొన్న పద్మజ గారు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆహ్, నేను మా అమ్మ, నాన్న, మా నాన్నగారు ఆంధ్ర బ్యాంక్‌లో పనిచేసేవారు. అమ్మ హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు, నేను, మా తమ్ముడు. నేను పెద్దగా ఉన్నాను. సో, బ్యాంక్‌లో పనిచేసేవారు కాబట్టి చాలా సార్లు ఊర్లు తిరుగుతూ ఉంటాం అనమాట. ఎవ్రీ 3 సంవత్సరాలకి వేరే వేరే ఊర్లు తిరుగుతూ ఉంటాం. అది నాకు చాలా నచ్చుతుంది. మా తమ్ముడికి అస్సలు నచ్చదు, నాకు నచ్చుతుంది. కొత్త కొత్త వాళ్ళని కలవడము అని నాకు ఇంట్రెస్ట్ అనమాట. అయితే చిన్నప్పటి నుంచి నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంటే, గర్ల్ చైల్డ్ డిస్క్రిమినేషన్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అంటే మా తమ్ముడిని, ఎస్పెషల్లీ మా తమ్ముడిని మగపిల్లవాడు అన్నట్టు చూసుకొని నన్ను అట్లా చూడనట్టుగా దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. దాని వలన ఏమవుతుందంటే, నా మొదటి ఇన్నర్ ప్రయాణం అనేది అక్కడే మొదలైందనమాట. అంటే ఎప్పుడైనా సరే మనకి కష్టం ఉంటేనే మనం భగవంతుడి వైపు తిరుగుతాం. కష్టాలు లేకుండా అంతా విపరీతంగా ప్రేమగా అన్నీ చూపిస్తే అసలు మనకి ఏంటి మొద్దు సుద్దుల్లాగా తయారవుతాం అనమాట పెద్ద అయ్యేటప్పటికి. సో, అదృష్టవశాత్తు నాకు చిన్నప్పుడే ఒక ఏంటి ప్రపంచం, నేను ఎందుకు పుట్టాను, నన్నే ఎందుకు ఇట్లా చేస్తారు, ఇట్లాంటి నేను అనే లోపలికి ప్రయాణించడం అనేది నాకు అక్కడ మొదలైంది. అండ్ ఎప్పుడైతే నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నాకు ప్రేమ దొరకట్లేదు అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి, బయట ప్రపంచంలో బయట ఎవరినైనా చూసినా కూడా వెంటనే వాళ్ళని సునిశ్చితంగా అబ్జర్వ్ చేయడం అనేది నాకు అలవాటైందనమాట. అంటే వాళ్ళు బయటికి నవ్వుతున్నారా, లేకపోతే లోపల వాళ్ళలో బాధ ఏమన్నా ఉందా అని చిన్న వయసులోనే నాకు తెలిసేది. అండ్ ఎవరన్నా నటిస్తున్నారా, వాళ్ళు మంచి వాళ్ళ లేదంటే కొంచెం స్వార్థపరులా, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం కొంచెం తెలుస్తూ ఉండేది. అండ్ ఇంకా టీనేజ్కి వచ్చేటప్పటికైతే, టీనేజ్కి వెంటనే జంప్ చేశానని కాదు, బట్ గుర్తొచ్చింది. టీనేజ్కి వచ్చేసరికి అయితే నాకు ఎవరన్నా ప్రేమలో ఉన్నారా అనేది కూడా తెలిసేదన్నమాట. వాళ్ళ చూపులు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో వాళ్ళు ప్రేమలో ఉన్నారు ఎవరితోనో అన్న విషయం కూడా అర్థమవుతూ ఉండేది. ఎందుకు ఏంటి తెలియదు, బట్ సమ్హౌ అట్లా జరిగేది. అండ్ ఇది ఒక కోణం అయితే, చిన్నప్పటి నుంచి నాకు నేను చెయ్యగలను, నేను చేసి తీరుతాను, నాకు చేత కానిదంటూ ఏమీ లేదు అన్న భావనతో ఉండదని అనమాట. సో, అది నిరూపించుకోవడం కోసమని చాలా చాలా ఛాలెంజెస్ తీసుకుంటూ ఉండేదాన్ని, చేస్తూ ఉండేదాన్ని. వాటిల్లో ముఖ్యమైనది నాకు బాగా గుర్తుండేది ఏంటి అంటే, నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉండేటప్పుడు మేము శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాళ్ళము. శ్రీకాకుళంలో సింగుపురం అనే పల్లెటూరు ఉండింది, అక్కడ ఉండేవాళ్ళం.
ఆ ఊరు నుంచి శ్రీకాకుళం పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి రోజు బస్సులో వెళ్ళడం రావడం జరిగేది. అయితే మా అమ్మ వాళ్ళు ఏ రోజు టికెట్ డబ్బులు ఆ రోజు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. నేను అది వెళ్ళి నీ దగ్గర ఉంచుకుంటే అది పడేసే అవకాశం ఉంది కాబట్టి టీచర్కి ఇచ్చేసాయి అంటారు. టీచర్ దగ్గర రోజు నైట్ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళే ముందు ఆ డబ్బులు తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి అనమాట. ఒకరోజు టీచర్ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్చిపోయాను. మర్చిపోయేసి బస్ ఎక్కేసాము. బస్ ఇంకా బయలుదేరలేదు, బస్ స్టాండ్లోనే ఉంది. ఒక 10 నిమిషాల వాక్లో స్కూల్ ఉంటుందన్నమాట. నేనేం చేశాను, అయ్యయ్యో డబ్బులు మర్చిపోయానని చెప్పేసి కండక్టర్కి ఎవరికి చెప్పకుండా బస్సు దిగిపోయేసి స్కూల్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేసరికి అక్కడ బస్ స్టాండ్లో బస్సు లేదు. సో దట్స్ మై ఫస్ట్ ఛాలెంజ్ అనమాట. అంటే నన్ను ఎవరు ఎక్కడ ఏంటి తెలీదు, నా తమ్ముడు బస్సులో ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నా దగ్గర తను ఒక్కడే ఉన్నాడు. తను బస్సు వెళ్ళిపోతే తను కంగారు పడుతూ ఉంటాడు. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. రాత్రి అయిపోతే నేను ఎవరింట్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అన్నమాట. అయితే ఏం చేశాను, నేను ఏడుస్తూ కూర్చోలేదు, ఆలోచించాను. సో బస్సు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బస్ స్టేషన్ గ్యాస్ స్టేషన్లో గ్యాస్ కొట్టించుకుంటుంది అన్నమాట. ఎవ్రీడే అది మేము రోజు వెళ్తున్నాం కాబట్టి సంవత్సరాల తరబడి అయినో ఆ రూట్ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడే బయలుదేరింది అని చెప్పారన్నమాట బస్ స్టాండ్లో. సో ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళడానికి బస్సు వెళ్ళి గ్యాస్ కొట్టించుకోవడానికి ఎంత టైం పడుతుంది అనుకో. నాకు అప్పుడు వాచ్లు లేవు, ఏం లేవు. అప్పుడు నేను మొదటిసారి ఆ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ దేవుణ్ణి తలుచుకోవడం మొదలుపెట్టాను. ఆ బస్సు ఉండిపోవాలి, అక్కడ ఉండాలి, నేను బస్సు ఎక్కాలి అని దేవుణ్ణి తలుచుకోవడం మొదలుపెట్టాను. నాకు తెలిసి నా కోసం నాకు ఇది కావాలి అని ఒక హయ్యర్ ఎనర్జీని సపోర్ట్ తీసుకోవడం మొదటిసారి అని నాకు గుర్తున్నంత వరకు నేను అనుకుంటా. సో అది కోరుకుంటూ అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి అది బస్సు నాకు కంటికి కనిపించింది. బస్సు జస్ట్ మూవ్ అవ్వబోతుంది, గట్టిగా అరిచాను. అండ్ డ్రైవర్ కూడా అద్దంలోంచి చూసి ఆపేశాడు. ఎక్కేసాను, అయిపోయింది. దట్స్ మై నా ఛాలెంజ్ తీసుకోవడము అండ్ సక్సెస్ అవ్వడము అండ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. నేను రోడ్లో ఒక్కదాన్ని ఒంటరిగా ఏమాత్రము అధైర్యపడకుండా బస్సు కోసం వెళ్ళాను అనేసి. సో అదొకటి నా ఇన్నర్ జర్నీకి గురించి. ఇదంతా మనం స్పిరిచువల్గా మాట్లాడుతున్నాం కాబట్టి అదే ఆ పర్స్పెక్టివ్లోనే ఉంటాం కదా. నెక్స్ట్ నా ఇంకొక ఎక్స్పీరియన్స్ అబౌట్ నా లోపలికి నేను ప్రయాణించడం ఏంటి అంటే, నా 4th క్లాస్లో అది సేమ్ అదే ప్లేస్లో శ్రీకాకుళం నుంచి సింగుపురానికి బస్లో వెళ్తూ ఉన్నాము. ఇంటికి వెళ్తూ ఉంటే నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ బస్సు సడన్గా బ్రేక్ వేసింది, ఏదో అడ్డం వచ్చింది, సడన్గా బ్రేక్ వేసింది, అందరు తూలిపడ్డాం అనమాట. అప్పుడు నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది. ఏమని అంటే, అది ఆ వయసులో వచ్చింది అంటే అప్పుడు ఆ టైంలో పెద్ద ఈగో ఇవన్నీ ఉండవు కదా. కానీ ఎంత స్ట్రాంగ్ బిలీఫ్ అంటే, నేను ఎందుకో 80 ఏళ్ల వరకు కూడా జీవిస్తాను. సో 80 ఏళ్ల వరకు జీవిస్తాను అంటే నాకు హ్యాపీ లైఫ్ ఉంటుందని నాకు అనిపించదు. ఎప్పుడు కూడా నేను కష్టాలు పడుతూ ఉంటాను అని అనిపిస్తూ ఉంటుంది. సో కష్టాలు పడుతూ అయినా సరే 80 ఏళ్ల వరకు జీవిస్తాను. సో నేను 80 ఏళ్ల వరకు జీవించాలి అంటే ఈ బస్సుకి ఎటువంటి యాక్సిడెంట్ ఏమీ జరగదు కాబట్టి నాతో పాటు ప్రయాణించి వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు అనే థాట్ వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా అదంతా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ టు లివ్ అంటిల్ 80 years అనేసి ఒకలాంటి థాట్, నమ్మకము, అలాంటి భావనలు వచ్చాయన్నమాట మొదటిసారి. అది చాలా వింతగా అనిపిస్తుంది నాకు. తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకొని నా లైఫ్ని ఒకసారి చూసుకుంటే అవన్నీ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి అనుకున్నాను అనమాట. సో ఆ వయసులో నేను క్షేమంగా ఉంటాను, ఎన్నేళ్ళు జీవిస్తాను కాబట్టి వీళ్ళందరూ నాతో పాటు క్షేమంగా ఉంటారు అనే థాట్ అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, దాన్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా నాకు అంటే అదొక ఈగోనా లేకపోతే జీవించాలనే ఒక కోరికనా లేకపోతే అవన్నీ కూడా నేనేం చెప్పలేను. బట్ అలా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అయితే వచ్చిందనమాట. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్. తర్వాత
అలాగే చాలా చాలా ఊర్లు తిరుగుతూ మారుతూ ఉన్నాము. కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు. అండ్ ఒక 3 సంవత్సరాలు ఆ ఊర్లో ఉన్న తర్వాత మళ్ళీ వేరే ఊరికి మారిపోతాము. మళ్ళీ కొత్త పరిస్థితులు, కొత్త ఊరు, కొత్త భాష. కొత్త భాష అంటే ఆంధ్రప్రదేశ్లో మనము జిల్లా జిల్లాకి కూడా యాస మారుతూ ఉంటుంది కదా. సో అలా కొత్త యాస, కొత్త ప్రాంతము, టెరైన్, ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ కూడా నాలో ఒక అవేర్నెస్ పెంచడానికి ఉపయోగపడ్డాయి అనమాట. అంటే ఈ జీవితం అంటే ఇలాగే ఉంటుంది అనే ఒక మోసలో పోసినట్టు కాకుండా ప్రపంచాన్ని తిరగడం వలన అందరూ రకరకాలుగా కూడా జీవించవచ్చు, అది కూడా ఒక జీవితమే అనే ఒక అవేర్నెస్ చిన్న వయసులోనే వచ్చింది. అది చాలా అదృష్టంగా భావిస్తాను. అండ్ తర్వాత ఇంకొక దాంట్లో నాకు ఒక స్పిరిచువల్ గ్రోత్ కోసం నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక ఊర్లో ఒక 3 సంవత్సరాల పాటు ఉండి అక్కడ స్నేహం చేసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అనుకుంటాం కదా, కానీ వాళ్ళని అక్కడికక్కడే వదిలేసి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం, కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవడము, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడము, వాళ్ళ ఫ్రెండ్షిప్ని తీసుకోవడము, ఇవన్నీ కూడా ఇట్స్ మళ్ళీ ఛాలెంజ్. అంటే డిటాచ్మెంట్లోకి వెళ్ళడం అనేది కూడా నాకు మొదటిసారి చిన్న వయసులోనే నాకు అది ఉపయోగపడింది అనమాట. అంటే వీళ్ళు నా వాళ్ళు, నాతోనే ఉంటారు, వీళ్ళు లేకపోతే నేను ఎలాగా అనే ఆ భావనలు ఏవి లేకుండా ఎక్కడిదక్కడే అన్న భావన కూడా నాకు అక్కడ ఉపయోగపడింది అనమాట. సో అది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తాను. ఆ జర్నీ అంతా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని అనుకుంటాను. ఒక్క నిమిషం. నెక్స్ట్ టీనేజ్కి వచ్చినప్పుడు చిన్న చిన్న ఏమంటారు దాన్ని, నేను ఈ ఎక్స్పీరియన్స్ అయితే మొదటిసారి చెప్తున్నాను నేను యూట్యూబ్లో కానీ అందరి ముందు. ఏమంటారు, అట్రాక్షన్స్, ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చాలా చాలా జరిగాయి అనమాట. సో దాంట్లో కూడా నాకు దాన్ని స్పిరిచువల్ పాయింట్లో నేను ఎలా చూస్తాను అంటే, ఫస్ట్ మనకు ఒక హృదయం అంటూ ఒకటి ఉందనేసి, అది స్పందిస్తుందని, ప్రేమ కోరుకుంటామని. అట్లాగే నాకు చిన్న వయసులో ఇంట్లో ప్రేమ దొరకలేదు కాబట్టి బయట ప్రేమ వెతుక్కునేదాన్ని అనమాట. ఆబ్వియస్లీ ఉంటుంది ఇది. మన పిల్లలకి కూడా ఒకసారి మన పిల్లల్ని కనుక ఒక హార్ష్గా పెంచుతూ ఉంటే, లేదంటే వాళ్ళ మీద కొన్ని గట్టిగా రుద్దేసి నువ్వు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, అట్లాంటిది ఏమన్నా కనుక మనం గట్టిగా చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. అప్పుడు పిల్లలు బయట వాళ్ళ దగ్గర ప్రేమ పొందాలని కోరుకుంటూ ఏం చేస్తారంటే చెడు సావాసాలకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో అందుకోసం సో నాకు ఇంట్లో ప్రేమ దొరకలేదు కాబట్టి బయట ప్రేమ వెతుక్కుంటూ ఉండేదాన్ని. ఎవరు నా వైపు చూసినా, ఏదైనా సరే, నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, నా తల్లిదండ్రులు ప్రేమించేదానికంటే కూడా వీళ్ళు బాగా ప్రేమిస్తారు అని వాళ్ళతో ఉండడం, ఇట్లా చేస్తూ ఉండేదాన్ని. అట్లా కొన్ని జరిగాయి. ఆ తర్వాత మొదటి నుంచి నాకేంటంటే అందాన్ని ఆస్వాదిస్తానన్నమాట. ఎక్కడ అందంగా ఉన్నా కూడా, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, పువ్వు కానీ చీర కానీ ఏదైనా సరే, ఆ అందాన్ని నేను చూస్తూ ఉంటానన్నమాట. అది నాకు కావాలని నేను కోరుకోను, నా దగ్గర ఉండాలని నాకు వద్దు, కానీ దాన్ని చూసే హక్కు మాత్రం నాకు ఉంది అనుకుంటాను. ఆ హక్కుని నన్ను ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, టీనేజ్ ఉంటారు, అందరూ వయసులో యూత్ఫుల్గా ఉండేటప్పుడు అందరి స్కిన్ చాలా అందంగా ఉంటుంది, అందరు చాలా బాగుంటారు కదా. సో ఒక అబ్బాయి అయినా ఉండని, ఆ అబ్బాయి అందంగా కనిపిస్తే నేను అబ్బాయి అందాన్ని చూసే హక్కు నాకుంది అని అనుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది సృష్టిలో ఇలా ఈ సృష్టిలో భగవంతుడి సృష్టి ఇదంతా, అందరూ ఉన్నారు, అందరికీ ఆ ఆనందాన్ని పొందే హక్కు ఉంది. అందంలో వస్తే కనుక దాన్ని ఆనందించే హక్కు ఉంది అనే భావనలో ఉండేదాన్ని. కానీ ఏం చేస్తారు, మనకి ఒక అబ్బాయిని నేను పదే చూస్తుంటే ఏమవుతుంది, ఆ అబ్బాయి అదంతా అట్రాక్షన్ అనుకొని పెద్ద గోల కూడా అవుతుంది అనమాట. సో అట్లా కూడా ఒకసారి వచ్చింది, అబ్బాయి నా వెంట పడటము అది జరిగింది. బట్ నేను నేను అప్పట్లో నా 20-30 ఏళ్ల క్రితం అది. సో అమ్మాయిలు వెంటలు పడ్డాలేమో, గోల అయిపోయేది. సో డోంట్ కమ్ ఇన్ టు మై పాత్, నేను మాత్రం నిన్ను చూస్తాను అన్న టైప్లో దూరంగా ఉండేదాన్ని.
అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో ఎందుకు చెప్పాలనిపిస్తుందో కూడా నాకు తెలీదు. బట్ ఇట్స్ చిన్నప్పుడు అన్ని భయం భయంగా అలా చేసేవి, పెద్ద అయిపోయిన తర్వాత అన్ని ఒక ఫన్ ఉంటుంది కదా, నా వెంట ఒక అబ్బాయి పడ్డాడు అని చెప్పుకోవడానికి. సో ఐ డోంట్ నో, ఇట్స్ అది ఒకటి. తర్వాత ఎస్, పెద్ద అయ్యే కొద్దీ నా లోపల ఈ గర్ల్ చైల్డ్ డిస్క్రిమినేషన్ అనే థాట్ అనేది ఇంకా పెద్దదవుతూ వచ్చిందన్నమాట. బాధపడుతూ ఉండేదాన్ని, లిటరల్లీ ఏడుస్తూ ఉండేదాన్ని. ఏ చిన్నదానికి వచ్చినా కూడా సూసైడల్ వచ్చేదన్నమాట, నాకు ఆ థాట్స్ వచ్చేవి. ఎందుకంటే నన్ను ఎవరు ప్రేమించరు, నేను అసలు బతకాల్సిన అవసరం లేదు, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు, తర్వాత ఇట్లా అన్ని ఉండేది. ఎక్కడ ఏది జరిగినా కూడా అది నాకు డల్ అవుతూ ఉండేదాన్ని. డిప్రెషన్ అని అనను కానీ, బట్ డల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఇంకొక వైపు అంటే ఒక పర్సన్లో ఎన్ని మల్టీ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి చూడండి. ఒకవైపు నన్ను నేను బాధపడుతూ ఉంటానా, ఏడుస్తూ ఉంటాను, చేస్తుంటా, కానీ నా బాధని నా లోపల ఉండే బాధని నా బయట ఉండే అద్దానికి కూడా చూపించనివ్వను అనమాట. సమ్హౌ ఐ డోంట్ నో ది రీజన్. నేను బాధపడుతున్నట్టు నా ప్రతిబింబానికి కూడా తెలియనివ్వను. అది ఎందుకో, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దట్ మూమెంట్. ఆ బాధలు దుఃఖాలలో నేను ఏడుస్తూ గడపాలడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండాలని నాకు ఉంటుందన్నమాట. అయితే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది. నేను ఒక రోజు ఏడుస్తూ ఉన్నాను. ఆ ఏడుపులో కూడా మనం అది నాకు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ప్రస్తుత క్షణంలో వాట్ ఈజ్ మై స్పిరిచువల్ లెవెల్ ఏంటి అంటే, నేను నా లోంచి బయటికి వచ్చి నన్ను నేను చూసుకోగలను అనమాట. అంటే ఆస్ట్రల్గా కాదు, లావణ్య ఏం చేస్తుంది, లావణ్య ఎలా ఆలోచిస్తుంది, లావణ్య ఈ మూమెంట్లో ఎలా ఉంది, నిన్న ఎలా ఉండేది, ఇదే సిచ్యువేషన్లో కొత్తగా ఏం నేర్చుకుంటుంది అని నా కాన్షియస్ని బయట నుంచి ఈ ఫిజికల్ బాడీని చూసి చేయగలను అనమాట. నేను అలా చేస్తాను. కాబట్టి ఈ ఫిజికల్ బాడీకి, మనసు, బుద్ధికి ఉండే ప్రాబ్లమ్స్ ఏవి కూడా నాకు అంటుకోవు. ఐ డోంట్ కేర్ అబౌట్ హర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇది నాకు చిన్న వయసులోనే వచ్చింది. సో ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకరోజు నేను ఏడుస్తున్నాను. ఆ ఏడుపులో కూడా నేను ఎలా అంటే బోర్ల పడుకొని మోకాళ్ళ దగ్గర వంచి, సినిమాల్లో హీరోయిన్లు ఇలాగే ఏడుస్తారు కదా, ఇలా ఏడిస్తే బాగుంటుంది కదా, ఒక్క నిమిషం సారీ. సో అలా అని అనుకుంటూ, అంటే ఆ ఏడ్చే అమ్మాయిని కూడా బయట నుంచి చూస్తూ ఉండేదన్నమాట. ఆ ఏడుపుకి నా కాన్షియస్కి సంబంధం లేదు. సో అలా చూస్తూ ఉన్నాను. అరే నా కళ్ళల్లోంచి ఇలా కారుతుంది. ఎందుకంటే అది ఇట్స్ అ ఫన్ అనమాట. నాకు ఆ ఏడుపు కూడా దుఃఖంతో ఉండదు. జస్ట్ కంట్లోంచి ఇలా నీరు కారుతుంది, బుగ్గల మీద నుంచి పడుతుంది, అరే పడనివ్వు, లెట్ ఇట్ ఫ్లో అనేసి అట్లా అని ఆడుకుంటూ అట్లా ఉండదు ప్లేఫుల్గా. సడన్గా మా ఫ్రెండ్ వచ్చింది తలుపులోంచి. తను వస్తే నేను చూడాలి, నా కంట్లోంచి నీరు కూడా తను చూడాలి అని అనుకోవడము, తను చూసిన తర్వాత కళ్ళు తుడుచుకోవడము, అన్నీ ఒకలాంటి, అది డ్రామానో సంథింగ్ వాట్ ఎవర్ అది. అంటే బట్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హర్ పెయిన్ అనమాట. తను రావడంతోనే టక్కన తుడిచేసుకొని మళ్ళీ జాయ్ఫుల్గా ఉంటాను. కానీ నేను అది కంట్లో నీళ్ళు వస్తున్నాయనే విషయం తనకి చూపించాలి అనుకున్నాను ఆ మూమెంట్లో. ఎందుకో సో మీకు బోర్ కొట్టిస్తున్నానా, లేదంటే ఎక్స్ట్రా ఏదేదో మాట్లాడేస్తున్నానా, నాకు ఏదైనా ఒక్క రివ్యూ ఇస్తే ఐ కెన్ కంటిన్యూ దిస్ వే, అదర్వైజ్ మనం వేరే విధంగా మాట్లాడుకోవచ్చు. లేదండి, చాలా బాగుంది లావణ్య గారు, మేము ఇన్వాల్వ్ అయిపోయాము. అది అంత బాగా మీకు చిన్నప్పటి నుంచి అంత చక్కగా చాలా బాగుందండి. ప్లీజ్ కంటిన్యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ లావణ్య గారు, బాగుంది. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటన్నిటిని కూడా మేము చూస్తున్నాము. అందులోనూ చిన్నప్పటి నుంచి మీ ఇన్నర్ చైల్డ్ నుంచి చెప్పడం అనేది మాకు ఇంకా మంచి బ్లెస్సింగ్ అండి. యా, థ్యాంక్ యూ. సో అదే కళ్ళు తుడిచేసుకొని అమ్మాయితో మాట్లాడడం జాయ్ఫుల్గా అంతా అయిపోయింది. ఆ అమ్మాయి వెళ్తూ ఒక మాట అనింది అనమాట, నువ్వు ఏడవడం నేను చూశాను అనింది. ఓకే, అమ్మాయి అప్పుడు అనుకున్నాను, ఎస్ నేను చూడాలనుకున్నాను, చూపించాను అనమాట. అయితే అనేసి అనుకున్నాను. థ్యాంక్ యూ స్వప్న. సో అంటే నేనేమంటున్నానంటే, దుఃఖము అనే దాంతో నేను కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. దుఃఖం నాలో ఉంది, పెయిన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఐ డోంట్
అవి నావి అనే భావంతో నేను ఉండేదాన్ని కాదు. అవి ఆవిడవి, ఆవిడ ఆ టైంలో ఆవిడ ఏడుస్తుంటుంది, మొత్తుకుంటుంది, వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ, బట్ ఇట్స్ నాట్ నన్ ఆఫ్ మై బిజినెస్. లైఫ్ చాలా ఈజీగా అట్లా ఉండేదన్నమాట. అయింది. తర్వాత కాలేజ్లో కూడా చాలా డీవియేషన్స్, అదే మెయిన్లీ గర్ల్ డిస్క్రిమినేషన్ వలన నా చదువు మీద ఎఫెక్ట్ పడింది అనమాట. నాకు చదవాలనిపించేది కాదు, ఏదో పోవాలి కాబట్టి పోవడం. అదే కాక మా అమ్మ వాళ్ళు, నువ్వు ఆడపిల్లవి కాబట్టి నీకు పెళ్లి చేసేయాలి, నువ్వు డిగ్రీ చదివితే పెళ్లి చేసేస్తాం అనుకునేవాళ్ళు. సో నాకేమనిపించింది అంటే ఓ డిగ్రీ కేవలం పెళ్లి కోసమే అన్నట్టు ఉండేది. నాకేమీ పెద్ద చదవాలి, శ్రద్ధ పెట్టాలి అట్లా ఉండేది కాదు. దాంతో ఒక పిచ్చి సబ్జెక్ట్, అది దాని పేరు కూడా గుర్తులేదు నాకు, సైన్స్ సోషల్ అవి ఏం కాదనమాట. నేను హోమ్ సైన్స్ తీసుకున్నాను డిగ్రీలో. ఆ హోమ్ సైన్స్లో ఒక చిన్న హిస్టరీ అండ్ హెరిటేజ్ సంథింగ్ ఏదో, అది జస్ట్ పాస్ అయితే చాలన్నమాట. ఆ సబ్జెక్ట్ని ఫెయిల్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను టాప్గా ఉండేదన్నమాట. స్కూల్లో టాపర్ని, ఫ్రంట్ సీట్లో ఉంటాను, క్లాస్ లీడర్నిగా ఉండేదాన్ని, స్కూల్ లీడర్గా కూడా ఉన్నాను. సో అట్లా ఉండేదాన్ని. స్లోగా వయసు పెరిగే కొద్దీ నాకు ఏదో చదవాలి కదా అన్నట్టు ఉండేది, ఆడుతూ పాడుతూ అలా ఉండేదాన్ని. అలా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యేటప్పటికి క్లాస్లో అందరూ పాస్ అయ్యారు అనుకుంటాను, నేను ఒక్కదాన్ని ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు అరే ఇది ఒక అవమానం కదా, నేను చదవకపోవడము, ఫెయిల్ అవ్వడం ఏంటి, నేను ఫెయిల్ అవ్వడం ఏంటి అని అప్పుడు మరి అది కూడా చిన్న డ్రామా చేశాను అనమాట. కూర్చొని అందరి ముందు డల్ అయినట్టుగా, ఏడ్చినట్టుగా అది ఒక ఫీల్ అయ్యాను. కానీ లోపల నుంచి చిన్న థాట్ వచ్చింది, ఓకే నో, దిస్ ఇస్ నాట్ ద వే, నేను చదవాలి, శ్రద్ధ పెట్టాలి అనేసి ఉండేదాన్ని. ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. కానీ మిగతా సబ్జెక్ట్స్లో టీచర్స్ నన్ను శ్రద్ధగా చూసేవాళ్ళు. కొంతమంది టీచర్స్ అయితే నన్నే చూస్తూ క్లాస్ చెప్పేవాళ్ళు. బికాస్ సమ్ సబ్జెక్ట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. న్యూట్రిషన్, టెక్స్టైల్స్ ఇట్లంతా ఉండేది. ఐ లవ్ ద సబ్జెక్ట్స్. నేను కావాలనే హోమ్ సైన్స్ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఐ వాంట్, నాకేంటంటే నేనెవరు, ఈ ఫిజికల్ బాడీ ఏంటి, ఈ బాడీకి ఉండే అవసరాలు ఏంటి, ఆ మినిమం బేసిక్స్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉండేది. అంటే అందరూ సైన్స్ చదవాలి, ఆ సైన్స్లో కూడా ఫిజియాలజీ, బయాలజీ కూడా బేసిక్స్ తెలియాలి. అంటే నా లివర్ ఎక్కడుంది, నా ప్యాంక్రియాస్ ఎక్కడుంది, అది ఎందుకున్నాయి, వాటితో ఏం చేస్తే అవుతుంది, అది బేసిక్స్ తెలియాలి. ఆ తర్వాత న్యూట్రిషన్, ఏ భాగానికి ఏం అవసరము, అసలు ప్రోటీన్స్ అంటే ఏంటి, అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, మైక్రోబయాలజీ, ఇవన్నీ కూడా, వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అన్నము రైస్ రూపంలో తిన్నది కాస్త డైజెస్ట్ అయ్యి కంప్లీట్లీ వేరే రూపంలో మళ్ళీ బాడీలోంచి బయటకు వస్తుంది. అట్లాగే వేరే రూపంలో శక్తినిస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలియాలి. అట్లాగే నేను కట్టుకునే బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ నాకు వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అనమాట. కాబట్టి నేను కావాలని ఇష్టంతో హోమ్ సైన్స్ అనేది చేశాను. అందుకే చాలా ఇష్టంతో ఉండేదన్నమాట. క్లాస్లో చాలా శ్రద్ధ పెట్టేదాన్ని. అయితే అలా జరుగుతుంది. ఫెయిల్ అయ్యాను, కొంచెం శ్రద్ధగా మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. తర్వాత పాస్ అయిపోయాను, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే టెక్స్టైల్స్ క్లాస్లో నేను చాలా ఇష్టం అని చెప్పాను కదా, సోయింగ్ మెషిన్ మా అమ్మ నాకు అక్కడ టైలరింగ్ కూడా చేయాలన్నమాట. మన బట్టలు మనమే కుట్టుకోవాలి, టైలరింగ్ చేయాలి. సో ఒక సెకండ్ హ్యాండ్ మెషిన్ కొన్నారు. ఎంతో కష్టపడి ప్రాక్టికల్స్కి నేను ఒక గౌన్ కుట్టాలన్నమాట. ఎంతో కష్టపడి నేను మొదటి నుంచి ఏంటంటే రాంగ్ క్యాలిక్యులేషన్స్ చేస్తాను. ఇంత కుట్లల్లో ఇంత క్లాత్ వదిలిపెడితే చాలు అన్నది, అమ్మో ఏదైనా తప్పు చేస్తామని ఇంత వదిలిపెట్టడము, దాన్ని తప్పు చేసి ఇప్పదీసి మళ్ళీ కుట్టి ఇప్పదీసి అలా చేసి లేత పింక్ కలర్, బేబీ పింక్ కలర్ చిన్నపిల్లలకి చాలా బాగుంటుందని చెప్పేసి ఆ క్లాత్ కొన్నదాన్ని కాస్త అది విప్పదీసి కుట్టి తీసి రంధ్రాలు పడి మొత్తం మీద కొంచెం నల్లగా కూడా తయారైపోయింది అనమాట గౌను. అంటే ఎంత శ్రద్ధగా ఎంత కష్టపడ్డాను అని చెప్తున్నాను. అది మొత్తం మీద కుట్టాను. అది అందంగా ఉండడం కోసం ఒక హార్ట్ దగ్గర హార్ట్ కలర్ షేప్లో పాకెట్ కుట్టాను, దాని మీద ఎంబ్రాయిడరీ చేశాను. ఇంత చేసి ప్రాక్టికల్స్కి తీసుకువెళితే మా టీచర్ ఇలా చూసి, నువ్వు కుట్టావా అన్నారు. అవును అన్నాను. ఎలా కుట్టావు చూపించు అని ఏమి అనకుండా, నువ్వు కుట్టావా, ఎవరో కుట్టింది తీసుకొచ్చి ఆడ పెడతారు అని చెప్పి అలా పెట్టేశారనమాట.
సో అదొకటి మనసులో పడిపోయింది. అమెరికాలో అయితే అలా జరగదు, మనకి అలా అసలు అనడానికి లేదు, టీచర్స్ మీద సూ కూడా చేస్తారు, అలా కాదు. బట్ ఆ కాలంలో అలా అనమాట. సో అది ఎందుకు, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అంటే నాకు అలా బాగా గుర్తుండిపోయింది అంటే పర్టికులర్గా తెలీదు, కానీ ఒక మనసు పెట్టి ఇష్టంతో చేసినా కూడా అలాగ వాళ్ళు టీచర్ అలా చేసేసరికి హర్ట్ అయ్యింది అనుకుంటాను ఆ మనసు. ప్రూవ్ చేసుకోలేకపోయాను, ఏమీ అనలేకపోయాను. మనం అనం టీచర్లను అప్పుడు మనం ఏమి ఎదిరించము, ఏమీ ఎదురు మాట్లాడం కదా ఆ వయసులో, ఆ కాలంలో. సో అది అలా పడిపోయింది అనమాట. సో 1-2 ఇన్సిడెంట్స్ టీచర్స్ హర్ట్ చేసినవి, నా తప్పు లేకుండా కూడా నా హర్ట్ అయినవి, అట్లాంటి కొన్ని సందర్భాలు గుర్తుండిపోయాయి. అవన్నీ కూడా ఇట్స్ అ స్టెప్పింగ్ స్టోన్ అనమాట నాకు. అంటే నోటితో చెప్పాల్సిన చోట చెప్పలేకపోవడము, మనల్ని మనము తప్పు లేనప్పుడు కూడా మాట్లాడలేకపోవడం, ఇట్స్ డిజబిలిటీస్, అవన్నీ బయటికి రావాలన్నమాట. అవన్నీ నాకు లెసన్స్. అండ్ ఆల్సో హృదయం గాయపడినప్పుడే మనం ఇంకా ఇంకా లోపలికి ప్రయాణం చేస్తాము. సో ఈ సంఘటనలన్నీ కూడా నాకు అట్లా ఉపయోగపడ్డాయి. అండ్ ఇంకొకటి, నేను పుట్టుకతోనే వెజిటేరియన్ అనమాట, వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను. అండ్ సో స్ట్రిక్ట్గా వెజిటేరియన్గా ఉంటాను. ఒకరోజు లంచ్ టైంలో ఒక అమ్మాయి వచ్చి, నేను ఒక దూరంగా కూర్చున్నాను, వాళ్ళు వేరే చోట దూరంగా కూర్చున్నారు. సడన్గా ఒక అమ్మాయి వచ్చేసి, క్లాస్మేట్ నోరు తెరు అనింది. నోరు తెరిచాను, నోట్లో పెట్టేసింది. పెట్టగానే అంటే అలా పెట్టే క్షణంలో ఆ కలర్ చూస్తున్నాను, సమ్ డార్క్ కలర్లో ఏదో ఉంది, టక్క నోట్లో పెట్టింది. పెట్టగానే వెంటనే నాకు థాట్ వచ్చింది, నాన్ వెజ్జా అని అడిగాను. అవును అనింది. అంటే వెంటనే ఊసేసాను అనమాట, అక్కడికక్కడే ఊసేసి, అంటే నువ్వు తినవా అంటే నో వెజిటేరియన్ నేను అనేసి చెప్పాను అనమాట. సో అది ఒకటి ఇన్సిడెంట్. ఎందుకు అంటే నేను ఎంత కమిట్మెంట్తో ఉన్నాను, నా ఫ్రెండ్ కదా, ఏమన్నా అనుకుంటుంది కదా అనే భావనలు లేవన్నమాట. నేను కొంచెం రిజిడ్గా ఉంటాను. ఇంకొకళ్ళు హర్ట్ అవుతారు అనే భావన, హర్ట్ అవుతారు కదా అనేదాన్ని నేను పట్టించుకోను అనమాట. నా ఇంట్లో నాకు అదే కంప్లైంట్స్, నువ్వు వేరే వాళ్ళని హర్ట్ చేస్తావు అనే భావన. కానీ నా కారణం ఏంటి అంటే, వేరే వాళ్ళని హర్ట్ చేస్తాను, సరే నేనెందుకు హర్ట్ అవ్వాలి? నాకు ఇన్ని పాలసీస్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దాన్ని నేను తప్పడం వలన నేను హర్ట్ అవుతాను. యాజ్ లాంగ్ ఇట్ ఈస్ నాట్, ఇప్పుడు నాన్ వెజ్ తినడం అనేది కరెక్ట్ కాదు, సో అందుకోసం దాని మీద నేను ఉన్నాను. ఈ పాలసీని తప్పు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. సో వాళ్ళు హర్ట్ అవ్వడం, దట్స్ దేర్ ప్రాబ్లం. నో, దే కెనాట్ ఫోర్స్ మీ టు ఈట్. వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారో నేను తినడం అనేది నేను చెయ్యను అని అదొక నమ్మకంతో ఉంటానన్నమాట నేను. సో కొన్ని విధాలుగా బయట వాళ్ళకి అవుతుందేమో, బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకేం చెప్తారంటే, నీ మీద ప్రేమతో అండ్ నీ సంకల్పం కరెక్ట్గా ఉంటాను, ఎవరికి హాని కలిగించకుండా అందరితో బాగుండాలని ఉంటావు కాబట్టి నీ మీద ప్రేమతో, గౌరవంతో వాళ్ళు హర్ట్ అవుతున్నా కూడా నీకు దగ్గరగానే ఉంటారు, నీతో గొడవ పడరు, నీతో స్నేహం మానరు అని వాళ్ళు రీజనింగ్ చెప్తారన్నమాట. మా హస్బెండ్ కానీ, మా అబ్బాయి కానీ, మా అమ్మాయి కానీ, వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు, నేను ఒక్కదాన్నే వేరేగా ఉంటాను. సో అది మా ఇంట్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఆ కాన్వర్జేషన్స్ జరుగుతూనే ఉంటాయి అనమాట. సో ఎవ్రీ మూమెంట్ నన్ను ఓకే వీళ్ళు కాబట్టే, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అలా చెప్తారు, చెప్పాలి కూడా. తానా అంటే తందానా అనకూడదు, అప్పుడు మనకేం గ్రోత్ ఉండదు అనమాట. వాళ్ళు మనల్ని అపోజ్ చేస్తూ మన తప్పుల్ని ఎత్తి చూపుతుంటేనే మనకి అవేర్నెస్ ఉంటుంది. ఓ నేను నా లోపల ఇది ఉందా అనేసి. బయట వాళ్ళు ఎవరు చెప్పరు కదా, ఫ్యామిలీ మెంబర్సే చెప్తారు. సో దట్స్ ఐ హ్యావ్ దట్ బ్లెస్సింగ్, వాళ్ళు నాకు అలా చెప్పేవాళ్ళు ఉండడం అనేది. ఓకే, సో అదొక ఇన్సిడెంట్. తర్వాత అలాగా పెళ్ళి మా పిన్ని, మా అమ్మ చెల్లెలు, మా పిన్ని దగ్గర సంబంధం, అదే తనకి తెలిసిన సంబంధం చూశారు. మొత్తం మీద నేను ఇప్పుడు ఎవరినైతే ఉన్నానో శ్రీనివాస్ ఆయన పేరు, ఆయనని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నప్పటి నుంచి అసలు ప్రయాణం మొదలైందనమాట. ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానంటే నా శత్రువుని పెళ్లి చేసుకున్నాను అనమాట.
సో మా ఇద్దరి మధ్య ఎంత గొడవలు, ఫిజికల్, మెంటల్, అన్ని రకాల గొడవలు ఉన్నాయన్నమాట. అణువణువున కూడా అసలు నేను చిన్నప్పటి నుంచి ఏమైతే ఉన్నానో, ఎక్కడెక్కడైతే ఉండాయో అవి విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా పెద్ద అయిన తర్వాత. అయితే పెళ్ళైన తర్వాత అయితే ఇంకా బాగా మళ్ళీ బాధలు, సూసైడ్ అటెంప్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక క్రూడ్ ఒక వ్యక్తితో పెళ్ళైంది అనమాట. ఆయనకి ఏమి థాట్స్ ఉండవు అనమాట. అరే ఈ మనిషి నేను బాధ పెడుతున్నానే, ఎట్లాంటి ఏం థాట్స్ ఉండవు. వాట్ ఐ వాంట్, నాకు ఏది కావాలో అదే కరెక్ట్ అన్నట్టుగా తను ఉండేవాళ్ళు. సో అవన్నీ కూడా నాకు సో ఇది ఒక విషయం మర్చిపోయాను చెప్పడం ఏంటంటే, చిన్న వయసు నుంచి నాకు ఎందుకో తెలీదు, భగవంతుడు, దేవుడు అంటే ఆ రూపము, ఆ విగ్రహము, దానికి నేను ఎందుకో కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. అక్కడే దేవుడు ఉన్నాడు అట్లా ఎందుకో అనిపించేది కాదు. ఆ భక్తి అనేది నాకు పెద్ద లేదని చెప్పాలి. టీనేజ్కి వచ్చే కొద్దీ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అలా గమ్మునే మౌనంగా అట్లా ఉండిపోయేదాన్ని. తర్వాత పీరియడ్స్ అప్పుడు కూడా గుళ్ళకి వెళ్ళేదాన్ని, అట్లా ఏదోదే చేసేదాన్ని. లేదంటే గుడికి మీరు వెళ్ళండి, నేను బయట నేను నిలబడతాను అని కూడా చేసేదాన్ని ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు, అందరితో వెళ్ళినప్పుడు. సో ఇలా ఉంది కదా. పెళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ విపరీతంగా అయ్యాయి కదా. సో అప్పుడు ఏం చేశానంటే, ఒక 10 సంవత్సరాలు అయింది అనుకుంటా పెళ్ళైన తర్వాత. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత స్లోగా నాకు 2 పిల్లలు పుట్టేశారు. నాకు ఒక మ్యాగజైన్ దొరికింది. మా అబ్బాయి డెలివరీకి వెళ్ళిన తర్వాతనే ఖాళీగా ఉంటాం కదా డెలివరీ అయిన తర్వాత. సో అప్పుడు పుట్టింట్లో ఒక మ్యాగజైన్ వచ్చింది. ఏంటి అది అంటే సప్తగిరి అనుకుంటా దాని పుస్తకం పేరు, మ్యాగజైన్. దాంట్లో వేదవ్యాస్ అనే ఒక ఐఏఎస్ ఉన్నారు, ఆయన రాసిన శీర్షికలు వచ్చేదన్నమాట సీరియల్ లాగా. ఏం చెప్పేవారు అంటే, ఆయన ఐఏఎస్, సైన్స్ అన్నీ చదివారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. పేరుకు తగ్గట్టు వేదవ్యాసుడే అనుకుంటాను. భక్తి అనేది ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయనకి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళినప్పుడు జరిగిన మిరాకిల్స్ అన్నీ కూడా ఆయన రాస్తూ వచ్చారు. అవి చదవడం మొదలుపెట్టాను. సో నాకు అయిపోయింది కదా, బోల్డ్ అంత టైం అయిపోయింది కదా, చాలా ఉంది నా ప్రయాణం. ఇంకా ఎందుకో చెప్పాలనిపిస్తుంది. చెప్పండి లావణ్య గారు. ఐ థింక్ మణిగారు మనకు 10:30 వరకు ఉంది కదండి టైము. ఒకవేళ కాదు ఈ రోజు ఆపేసి సంగీత కావాలంటే కంటిన్యూ చేయండి, పర్లేదండి. షూర్ అండి, చదువుతాను, పర్లేదు. ఈ ఫ్లో అనిపిది కదా. ఈ ఫ్లో మనం మిస్ అయిపోతాం లావణ్య గారు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసినా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చండి. అవునా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరిత హ్యాండ్ రైస్ చేశారు, మళ్ళీ తీసుకుందామా? లేకపోతే ఏం లేదు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు అంటే లాస్ట్ లో తీసుకుందాం అంటే లాస్ట్ లో తీసుకుందాం, మీరు ఫ్లో కంటిన్యూ చేయండి, మళ్ళీ కంటిన్యూ. లావణ్య, మీ ఫ్లోని ఇంకొంచెం ఇది చేయడానికమ్మా చెప్తున్నా, చాలా 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 బాగుంది. ఒక బుక్ చదివినట్లు, ఒక సినిమా చూసినట్లు, ఇంకా చెప్పాలంటే మీ బయోగ్రఫీ మీ ముందు నుంచి చెప్పింది ఎన్నో చోట్ల నన్ను చూసుకుంటాను నేను చూసుకుంటాను, కానీ అన్నిట్లో కాదు, ఎందుకంటే మనందరం యూనిక్ కాబట్టి. చెప్పమ్మా. థ్యాంక్ యూ. ఎక్కడుందా మనం? పెళ్ళైందా నాకు? పెళ్ళైంది, పిల్లలు కూడా పుట్టారు కదా. సో మ్యాగజైన్ చదువుతున్నాను కదా. ఆయన మిరాకిల్స్ గురించి రాశారనమాట. వెంకటేశ్వర స్వామి మిరాకిల్స్ అన్నీ చాలా ఆయన హయాంలో ఉండేటప్పుడు అక్కడ తిరుమలలో జరిగినవన్నీ కూడా చెప్పారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా కళలు ఎలా వచ్చాయంటే, నేను గాల్లో తేలుతున్నట్టు అలాంటి కళలు వచ్చేవి. ప్లస్ నా కోరిక ఎలా ఉండేదంటే, నేను మాయమైపోవాలి, ఎవరికి కంటికి కనిపించకూడదు, వినిపించకూడదు కూడా, ఎవరికి స్పర్శ కూడా ఉండకూడదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రత్యక్షం అయిపోవాలి, అండ్ వెళ్ళిపోయి ప్రపంచంలో ఉండే చెడ్డ వాళ్ళందరినీ కూడా చంపేయాలి.
సో నేను ఎక్కడ కావాలంటే అక్కడికి ప్రత్యక్షం అయిపోవాలి, అక్కడ ఉండే వాళ్ళని చంపేయాలి. ఇలాంటి వాళ్ళు నేను ఎవరు చంపుతున్నారో ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను అదృశ్య రూపంలో ఉంటాను కాబట్టి. సో ఇలాంటి కోరికలు ఉంటూ ఉండేవి అనమాట. గాల్లో తేలుతున్నాను, పైనుంచి పడిపోతున్నట్టు, ఇలా రకరకాలు వస్తూ ఉండేవి. ఈ మిరాకిల్స్ అనేవి నాకు ఆ మొట్టమొదటిసారి అసలు దేవుడు అంటే ఏంటి అనేది ఆ మ్యాగజైన్ అవి శీర్షికలు చదువుతుండడం వల్ల నాకు ఒక అవేర్నెస్ అనేది మొదలైందనమాట. అప్పటిదాకా నేను చెప్పాను కదా, నేను పూజలు చేయను, దండం పెట్టుకోను, చేసినా కూడా పెద్ద ఉండదు, అక్కడ ఏదో విగ్రహం ఉంది అన్నట్టు ఉండేదాన్ని. దేవుడు అంటే శక్తులు ఉన్నాయి, దేవుడికి శక్తి ఉంది, మనలాగా కాదు, ఒక హయ్యర్ ఎనర్జీ. దేవుడు ఏది కావాలంటే అది చేస్తాడు, ప్రకృతిని మార్చేయచ్చు, ఎండ ఉండేటప్పుడు వర్షం పడచ్చు, చనిపోయిన వాళ్ళని బతకచ్చు, ఇట్లా ఎన్నెన్నో మిరాకిల్స్, అన్ని శక్తులు వాళ్ళల్లో ఉన్నాయి అనే అసలు వాట్ ఈస్ దేవుడు అనే తత్వం అనేది మొట్టమొదటి నాకు అప్పుడు వచ్చింది. ఏది పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఏదైతే కోరుకుంటున్నానో, ఏదైతే క్వశ్చన్ ఉండిందో నాకు అది అక్కడ వచ్చిందనమాట ఆన్సర్. అండ్ ఎప్పుడు కూడా అమ్మ నువ్వు కాళ్ళు అలా పెట్టద్దు, కాళ్ళు జాపుకోవద్దు, కళ్ళు పోతాయి అని అంటారు కదా. సో అది కూడా కళ్ళు ఎందుకు పోలేదు నాకు, ఇది గనక కరెక్ట్ అయితే దేవుడి వైపు కాళ్ళు పెడితే కళ్ళు పోవాలి కదా, మరి నాకు ఎందుకు కళ్ళు పోలేదు, అదొక క్వశ్చన్ ఉండేది. పీరియడ్స్ అప్పుడు నువ్వు రావద్దు, నువ్వు తాకద్దు, అక్కడ దూరంగా ఉండు, చిచిచి ఇట్లానే అంటారు, అప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది. నేను జస్ట్ 1 సెకండ్ ముందు, నాకంటే పీరియడ్ కనిపించక ముందు నేను ఏ వ్యక్తిత్వంతో, ఏ పర్సనాలిటీతో ఉన్నానో, నా మంచిగానో చెడ్డగానో ఏదైతే ఉన్నానో, దట్స్ ద సేమ్ థింగ్. నాకు పీరియడ్ చూసిన తర్వాత కూడా అలాగే ఉన్నాను, నాలో ఏం మార్పు లేదు. మరి నేను ఎందుకు అన్టచబుల్గా తయారయ్యాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనే క్వశ్చన్ ఉండేది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉండేది ఏంటంటే, నాకు పెళ్ళైపోయిన తర్వాత నాకు జస్ట్ డిగ్రీ చదివాను, ఒక నార్మల్ బిఎస్సి డిగ్రీ చదివాను, నాకు ఎటువంటి ప్రొఫెషనల్ డిగ్రీస్ లేవు, నేను ఉద్యోగం కూడా చేయట్లేదు. కానీ నాకెందుకో నా లోపల నుంచి ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను సమాజంలో యావరేజ్గా తీసుకుంటే ఒక 95% కంటే తెలివైన దానిని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. ఐ కెన్ టాక్ టు ఎనీబడి. ఒక స్టేజ్ మీదకి వెళ్ళి 1000 మందితో మాట్లాడమన్నా కూడా మాట్లాడేంత తెలివితేటలు, క్యాపబిలిటీస్. సారీ, ఏదో నాకు అర్థం కాలేదు హరిత, ప్లీజ్ మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. ఐ డోంట్ నో, అంటే ఫ్లో ఆపద్దన్నారు కదా అందుకని చెప్తున్నాను. సో అంతమంది కంటే కూడా నాకు ఒక అవేర్నెస్, నాకు ఈ మాటలు కూడా తెలీదు, బట్ వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పగలిగినంత కెపాసిటీ నాకు ఉంది. వాళ్ళు ఇంజనీర్ అయినా అవ్వచ్చు, డాక్టర్ అయినా అవ్వచ్చు, దేశ ప్రధాని అయినా అవ్వచ్చు, బట్ ఐ యామ్ మోర్ దాన్ దెమ్ అనే ఒక లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉండేదన్నమాట. సో ఉంది కాబట్టి నాకు ఎలా అనిపించేదంటే, నా ప్రొఫెషనల్, మా హస్బెండ్ నాకు ఎలా చూసేవాళ్ళు, నువ్వు చదవలేదు, లేదంటే నీకు డిగ్రీ లేదు, వాళ్ళు గొప్ప, నువ్వు తక్కువ అనే భావనతో ఆయన చూసేవారు. కానీ నాకు అలా అనిపించేది కాదన్నమాట. ఎందుకో వాళ్ళందరికంటే కూడా నేనే గొప్ప అనే భావంతో నేను ఉండేదాన్ని. అవన్నీ మెడిటేషన్లోకి వచ్చి కొంచెం అవేర్నెస్ పెరిగిన తర్వాత, వై ఐ యామ్ గ్రేటర్ దాన్ దెమ్, ఆఫ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ కంటే నేను ఎందుకు గ్రేట్గా ఉన్నాను అనే భావన నాకు తర్వాత తెలుసు అనమాట. ఐల్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. సో అలాంటి భావంతో ఉండేదాన్ని కదా. ఎందుకు అంటే ఆ దేవుడు అనే విషయం అర్థమైన తర్వాత, దేవుడికి పవర్స్ ఉన్నాయి, దేవుడు అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని కొంచెం అవేర్నెస్ పెరుగుతున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైందన్నమాట. ఐ యామ్ స్పిరిచువల్ అనే అర్థమైంది. అండ్ ఆ మాట తెలీదు, బట్ ఐ యామ్ సంథింగ్ డిఫరెంట్ అనే మాట అది మాత్రం తెలుసు నాకు. అందరూ ఒకలాగా ఆలోచిస్తూ ఉంటే నేను వేరేలా ఆలోచిస్తుండేదాన్ని. అందరికీ ఏదైతే ప్రయారిటీనో నాకు అది కానే కాదనమాట. అసలు దట్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి, వేరే వాళ్ళ గురించి, వాళ్ళు ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ప్రపంచంలో, కానీ అందరూ బాగుండాలి, వాళ్ళందరికీ నేనేదో చెయ్యాలి అనే భావంతో ఉండేదాన్ని. ఎప్పుడైతే దేవుడికి మిరాకిల్స్ అనేవి ఉంటాయి, దేవుడు మిరాకిల్స్ చేయగలడు అని అనుకుంటానో, అప్పుడు నేను దేవుడికి కనెక్ట్ అనమాట. బికాస్ ఐ వాంట్ దట్ మిరాకిల్స్.
ఏదో లైఫ్ ఇలా ఉండడం కాదు, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్, మన కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉంది అనేది ఉండేది. సో అలా దేవుడికి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత స్లోగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి అనేది ఏర్పడింది అనమాట. ఏర్పడిన తర్వాత స్లోగా ఆయనకి అట్రాక్ట్ అయ్యాను. ఆయన ఆ ప్రేమ, ఇవన్నీ భక్తి పూజలు ఒకవైపు స్టార్ట్ అవుతుంది, ఇంకోవైపు ప్రేమ పుట్టడం మొదలైంది అనమాట. ఎలాంటి ప్రేమ అంటే ఒకసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఆయన్ని గట్టిగా ఆ విగ్రహాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి అన్నంత అనిపించింది అనమాట నాకు. బికాస్ ఐ ఆమ్ నాట్ డిఫరెంట్ దాన్ దట్. అసలు అది ఒక అరే నువ్వా దేవుడా అని అలాగలేదు అనమాట. యు ఆర్ మైన్ అనే భావనలో వచ్చిందనమాట. కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవడం అలా వచ్చింది. 2004లో మా హస్బెండ్ అమెరికాకు వచ్చారు. ఆ టయానికి నేను 2004 కల్లా నేను ఎలా ఉన్నానంటే బాగా పూజలు చేస్తూ ఉండేదాన్ని అనమాట. పూజల్లోకి మళ్ళాను, పూజలు చేస్తున్నాను. ఎలా అంటే మా అత్తయ్య ఎలా కామెంట్ చేశారంటే, నువ్వు బ్రాహ్మణులు పూజ చేసేటట్టు చేస్తున్నావు, బ్రాహ్మణులు గుళ్ళో ఎలా పూజ చేస్తున్నావో అలా చేస్తున్నావు అన్నంతగా నేను చేస్తున్నాను అనమాట. కాకపోతే ఆ టైంలో నాదేంటంటే పుస్తకంలో ఇలా ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చేయాలి, ఈ శ్లోకం చెప్పాలి, దీని తర్వాత ఇది చేయాలి అని ఉండేదో అంతవరకే చేస్తూ ఉండేదాన్ని. కానీ ఒక దేవుడితో కనెక్షన్ అనేది ఇంకా అప్పటికి రాలేదు. 2004లో మా హస్బెండ్ అమెరికాకి వీసాకి అపాయింట్మెంట్కి వెళ్ళారు. అది మొదటిసారి. నా వీసా అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను చేయాల్సిన పూజ అంతా చేసేసి విష్ణు సహస్రనామాన్ని మొదటిసారి చదివాను అన్నమాట. విష్ణు సహస్రనామం మా నాన్న చదువుతుంటే వింటూ ఉన్నాను కాబట్టి నాకు అలా, నేను ఎప్పుడు చదవలేదు కానీ ఆయన చెప్తుంటే వింటున్నాను కాబట్టి నాకు వచ్చేసింది. సో పుస్తకం చూసి మొదటిసారి చదివాను. నేను ఏమనుకున్నానంటే మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు ఫోన్ రావాలి, నాకు వీసా వచ్చింది అని ఫోన్ వచ్చేంత వరకు, అంటే అపాయింట్మెంట్ అవన్నీ అయిపోయేంత వరకు నేను ఇది కొనసాగిస్తాను అని చేశాను అనమాట. ఆల్మోస్ట్ 2 hours 3 hours విష్ణు సహస్రనామము, తర్వాత రామనామము ఇట్లంతా కూడా చదువుతూ ఉన్నాను అనమాట. అంటే నా మొదటిసారి నా ఫోకస్ ఒక సంకల్పం, ధ్యానం చేస్తాం కదా, సంకల్పం ఒకటి పెట్టుకొని దాని మీద వర్క్ చేయడం అనేది నా మొదటిసారి జరిగిందనమాట. సో అలా చేసిన తర్వాత ఆబ్వియస్ నాకు ఫోన్ వచ్చింది, మా వారు వీసా వచ్చేసింది అని చెప్పారు. సో అంటే నా ఎనర్జీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, నా ఒకటి కావాలి అని కోరుకోవడం కానీ, దాని మీద నా శక్తిని ఉపయోగించడం, నా సమయాన్ని అన్నిటిని ఉపయోగించడం అనేది మొదటిసారి అక్కడ జరిగిందనమాట. సో వీసా వచ్చింది, తర్వాత నేను అమెరికాకు వచ్చాను. వచ్చిన తర్వాత నా పూజలు ఇంకా ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే నాకు నేను అమ్మవారిని పూజ చేస్తుంటే అమ్మవారు అక్కడికి వచ్చి కూర్చొని, నేను ఇదిగో అంటే ఏమంటారు, ఆ పేర్లన్నీ మర్చిపోయాను ఇప్పుడు, కంప్లీట్గా పూజలు మానేశాను. సో ఏమంటారు, పద్మజ గారు మీరు సహాయం చేయండి. ఇక్కడ నీళ్ళు ఇస్తాం కదా చేతులు కడుక్కోవడానికి, ఇవన్నీ ఉదకం ఇస్తాం కదా అంతేనా అమ్మ, ఫస్ట్ చేతులు కడుక్కోమని. సో అట్లా నేను ఇవ్వడానికి ఇలా చెయ్యి పెట్టినప్పుడు ఆవిడ చెయ్యి ఇలా పెడితే నేను ఇస్తానన్నమాట. అంటే ఆవిడ తీర్థం ఇస్తున్నారు అనమాట, తీర్థం ఇస్తున్నారు. అదే అంటే స్నానం చేపించాలంటే తన బాడీ తడవాలి, నేను చీర కట్టాలి అంటే చీర కట్టాలి, ఆతో వస్తుంది అన్నమాట, ఆచమనం. సో అంటే నా ఫోకస్ మళ్ళీ ఏకాగ్రత అన్నమాట. సో నేను ఇలా ఇస్తూ ఉంటాను, కళ్ళు తెరిచి చేయలేనది, కళ్ళు మూసుకొని ఇలా ఇస్తూ ఉంటే తన చెయ్యి బయటికి వచ్చేంత వరకు నేను ఫోకస్ చేస్తాను అనమాట. అలా పెట్టి కనిపించగానే ఇస్తాను అనమాట. సో అదే గనక చెయ్యకపోతే నాకు తృప్తి ఉండదు, ఏదో చేసామంటే చేసామన్నట్టు నాకు తృప్తి ఉండదు. కాబట్టి అలా చేసేదాన్ని. ఎప్పుడైనా ఈ వరలక్ష్మి వ్రతాలు ఇలాంటప్పుడు ఏదైనా పూజకి పిలిస్తే మా వాళ్ళ అమ్మ లావణ్య పిలిచిందా బాబు ఎంతసేపు పూజ చేస్తుందో అనేసి వాళ్ళు విసిగిపోయేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్. అబ్బా లావణ్య ప్లీజ్ ఆకలేస్తుంది పెట్టు, ఇంకా కానీ అని అనేవాళ్ళు. నాకైతే అరే వీళ్ళు పూజ చేయడానికి వచ్చి కూడా పూజని యాక్చువల్గా చెయ్యరు ఎందుకు, ఇలా కాదు కదా, తృప్తే ఉండదు కదా నాకు. ఇలాగే చేస్తాను కానీ ఎంత చేసినా తృప్తి ఉండదు, ఇంకా ఏదో ఉంది అనే భావంతో ఉండేదాన్ని. సో అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత
విష్ణు సహస్రనామము చదివే గ్రూప్ ఏర్పడ్డారన్నమాట నా చుట్టూ. మన లోపల తపన ఉంది కదా, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో కావాలి నాకు అనే తపన ఉంది కదా, అలాగా వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, రైట్? సో ఆ గ్రూప్లో చేరాను. ఒక్కొక్కళ్ళు మా కమ్యూనిటీలో చేరడం అనేది మొదలు పెట్టారు. వాళ్ళందరూ చాలామంది అందరూ బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా పూజలు చేసేవాళ్ళు, కళ్ళు మూసేసుకొని విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు కంఠస్థం వచ్చేసేవాళ్ళు అనమాట వాళ్ళందరికీ. సో వాళ్ళందరూ కూర్చొని ఒక గ్రూప్ ఏర్పడి ప్రతి శనివారం కలిసి చేసేవాళ్ళం. అలా చేస్తూ ఉండగా వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటున్నారు. నాకు కూడా కళ్ళు మూసుకొని చెప్పాలంది, కానీ కళ్ళు మూసుకుంటే ఏమయ్యేది తెలుసా, కంఠస్థం వచ్చింది కూడా పోయేది. కళ్ళు మూసుకుంటే ఏమయ్యేది నాకంటే డీప్లోకి వెళ్ళిపోయేదాన్ని, నోరు తడబడేసరికి చిచి తప్పులు చెప్పేస్తున్నానని చెప్పి కళ్ళు తెరిచేదాన్ని. తీరా కళ్ళు తెరిస్తే నచ్చేది కాదు, మళ్ళీ కళ్ళు మూసుకోవాలనిపించేది. అట్లా కొన్నాళ్ళు గడిచిన తర్వాత నో, నేను చెప్పకపోయినా పర్వాలేదు కళ్ళు మూసుకుంటాను అని అనుకునేదాన్ని. కళ్ళు మూసుకొని చేసేదాన్ని. తీరా కళ్ళు మూసుకొని చేసిన తర్వాత నోరు కూడా మూతలు పడిపోయేది. నేను జస్ట్ అలా కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. అది నాకు చాలా నచ్చుతూ ఉండేది అనమాట, చాలా బాగుంది అనిపించింది. అలా ఇంట్లో కూడా ఏం చేశానంటే, ఇంట్లో కూడా ఈ స్తోత్రాలు అవన్నీ తగ్గించేసి, అరే ఇదేదో కాదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా బాగుంది అన్నట్టు చేసేదాన్ని. పూజలు కాస్త స్తోత్రాల దగ్గరకు వచ్చాయి. పూజ అంతా చెయ్యాలంటే చాలా పెద్ద ప్రాసెస్, ఇది పెట్టాలి, ఇది చెయ్యాలి, చేతులు వాడాలి, పుస్తకం తిప్పాలి, ఇవన్నీ చాలా ఉంది. నేను ఇదంతా కాదు, జస్ట్ స్తోత్రం అయితే చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని అని అది స్టార్ట్ చేశాను. కొన్నాళ్ళకి అదేమైంది, నో, స్తోత్రం అంతా చెప్పాలంటే కూడా తప్పుపోతుంది, ఎందుకంటే డీపర్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను తప్పు చెప్పేస్తున్నాను. సో అది కూడా కాదు, ఒక్కటే ఒక నామం, అన్ని నామాలు కాదు, ఒకటే నామం చెప్తే సరిపోతుంది కదా, రామ అని చెప్పేస్తే సరిపోతుందని రామనామం అనుకున్నాను అనమాట. సో జపమాల ఉంటే బాగుండంటే ఒక అమ్మాయి వచ్చింది, జపమాల ఇచ్చింది. అడగలేదు ఎవరిని, మనసులో అనుకున్నాను, వచ్చి ఇచ్చిపోయింది. ఇంకోసారి అనుకుని ఈ జపమాల కాస్త ఒక బ్యాగ్ లాగా ఉంటే ఆ బ్యాగ్లో పెట్టుకొని తిప్పుకోవడం బాగుంటుంది కదా ఎప్పటికెళ్ళి అంటే ఇంకొక అమ్మాయి వచ్చింది, బ్యాగ్ ఇచ్చి. అదేమైంది, ఈ జపమాల తిప్పడానికి కూడా కష్టమైపోయింది అనమాట నాకు. అంత డీప్లోకి వెళ్ళిపోతే మత్తులోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఆ వేలు తిప్పాలి, ఆ పూస తిప్పాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. నాకు బలవంతంగా అలా బయటకు వచ్చి ఆ ఒక్క పూస తిప్పి డీప్లోకి వెళ్ళిపోయేదాన్ని. అండ్ సో నాకు అది కూడా వద్దు అని తీసేసాను. తీసిన తర్వాత ఈవెంచువల్గా అంటే కొన్ని సంవత్సరాల పాటు చేసిన పూజ కాస్త కొన్ని నెలల పాటు జపము చేయడం, అంటే లిమిటెడ్ ఇయర్స్ స్తోత్రాలు చదవడం, ఇంకా తక్కువ మంత్స్ లెవెల్లో జపం చేయడము, తర్వాత అలా తగ్గిపోతూ టైం పీరియడ్ కూడా తగ్గిపోతూ వచ్చిందనమాట. ఇది కూడా వద్దు నాకు, జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలా బాగుంది అనుకొని అలా కూర్చోవడం మొదలయ్యింది. ఇంకొకటి ఏమైందంటే, ఈ పూజ అంతా చేసిన తర్వాత లేసేటప్పుడు బొళ్ళంతా నొప్పులు అనమాట, విపరీతమైన బాడీ పెయిన్స్. అరే నేను ఏం చేశానని ఇంత బాడీ పెయిన్స్, ఏదో జిమ్కి వెళ్ళొచ్చినట్టుగా బాడీ పెయిన్స్ ఉన్నాయేంటి నాకు అని అనుకునేదాన్ని అనమాట. ఈ జపాలు దగ్గరకు వచ్చేసరికి బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువ అవ్వడం మొదలయ్యింది. తర్వాత కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది, నాకు ఇదేం వద్దు అనుకున్నాను కదా. కళ్ళు మూసుకొని కూర్చోవడం అయిన తర్వాత అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. దానికంటే ముందు జస్ట్ నాకు ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయింది అనమాట. నిద్ర పట్టేది కాదు, మామూలుగా హాయిగా నిద్రపోయేదాన్ని. అట్లాంటిది సడన్గా నిద్ర పట్టడం అనేది ఆగిపోయింది. అది ఎప్పుడు తెలుసా, 2020 జనవరిలో మొదలైంది. సో ఎందుకు నిద్ర పట్టట్లేదు నాకు అనేసి నాకు పిచ్చెక్కిపోయింది. మా హస్బెండ్ నాకు ఏమన్నా ఇంకా నాకు నిద్ర మాత్రలు ఇచ్చేయండి అని అడిగా అనమాట. అంటే లేదు, నువ్వు ప్రాణాయామం చెయ్యి అని చెప్పారు మా ఆయన. సో ప్రాణాయామం చేస్తే ఒక్కసారికే నిద్ర పట్టడం మొదలు పెట్టేసింది. అరే ప్రాణాయామం కూడా చేశాను, అది జస్ట్ ఫ్యూ వీక్స్ చేసిన తర్వాత నాకు అది కూడా వద్దు, కళ్ళు మూసుకోవడం మొదలు పెట్టాను. కళ్ళు మూసుకున్న తర్వాత థాట్ వచ్చింది, దీన్ని ధ్యానం అంటారు కదా. సో నాకు ఎవరైనా ప్రాపర్గా వాట్ ఈస్ ధ్యానం అంటే ఏంటి అనేది నాకు చెప్పాలి అని అనిపించింది. సో నాకు ఎవరైనా ధ్యానం చెప్పాలి అని అనుకున్నాను. ఇక్కడతో నేను ఈ సీరియల్ని ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే నా థ్రోట్ డ్రై అయిపోతుంది. ఐ వాంట్ టు డ్రింక్ వాటర్. అండ్ ఆల్సో రేపు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను మీ అందరి పర్మిషన్తో. కెన్ ఐ